రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉంటారు అంటుంటారు. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్. ఎప్పుడు బద్దశత్రువులాగే వ్యవహరిస్తున్నారు ఆ ఇద్దరు బడా నేతలు. వారే నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు కుందూరు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా జానారెడ్డి అధిష్టానానికి లేఖ రాసి అడ్డుకున్నాడని గుర్రుగా ఉన్నారు కోమటిరెడ్డి. ఈలోగా జిల్లా డీసీసీ పదవి ఇద్దరి మధ్య వైరాన్ని మరింత పెంచింది. జానారెడ్డి పరిచయం అక్కరలేని పేరు. అలాగని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఎందులో తక్కువేం కాదు. ఆయన పెద్ద తలకాయే. ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు. జానారెడ్డి తన ఇద్దరి కుమారుల్ని, ఒకరిని ఎమ్మెల్యేల్ని, మరొకరిని ఎంపీలు చేసి ఏ పదవి లేకుండా ఖాళీగా ఉన్నారు. అయినా జానారెడ్డి నల్గొండ జిల్లాలో చక్రం తిప్పుతున్నారు. తన మార్కు రాజకీయం చేస్తూ జిల్లా మంత్రి కోమటిరెడ్డికి చుక్కలు చూపెడుతున్నాడు. ఇక సీఎం రేవంత్ రెడ్డి పదే పదే జానారెడ్డి ఇంటికి పోయి కలుస్తుండడం, ఆయన సలహాలు తీసుకోవడం, ఆయన పెద్దాయన అంటూ పదే పదే సంబోధించి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటంతో కోమటిరెడ్డికి నచ్చడం లేదు. అందుకే జిల్లాలో జానారెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి అన్నట్లుగా నాయకులు, క్యాడర్ అంతా రెండుగా చీలిపోయారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి హామీ ఇచ్చి కాంగ్రెస్ లోకి తీసుకున్నారని ప్రచారం ఉంది. రాజగోపాల్ రెడ్డికి దాదాపు మంత్రి పదవి అని పక్కా అని కూడా ప్రచారం సాగింది. కానీ సీనియర్ లీడర్ జానారెడ్డి కోమటిరెడ్డి సోదరులకు చెక్ పెట్టారు. నల్గొండ జిల్లాకు ఇప్పటికే 2 మంత్రి పదవులొచ్చాయి. అది కూడా ఓసీ సామాజిక వర్గాలకే వచ్చాయని, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో మంత్రి పదవి లేక అభివృద్ధి కుంటుపడుతుందని, ముందు అక్కడి నేతలకు మంత్రి పదవులు ఇవ్వండని జానారెడ్డి కాంగ్రెస్ అధిష్టానానికి, సోనియా గాంధీకి లేఖ రాశారు. దీంతో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా జానారెడ్డి అడ్డుకున్నట్లయింది. ఈ విషయమై రాజగోపాల్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బహిరంగంగానే జానారెడ్డిపై నిప్పులు చెరిగారు. జానారెడ్డి సైంధవుడి పాత్ర పోషిస్తున్నారని, తనంటే జానారెడ్డికి ఎందుకు అంత కోపమో తనకు అర్థం కావడం లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా గుర్రుగానే ఉన్నారు. ఇద్దరు కొడుకుల్ని ఎమ్మెల్యేగా, ఎంపీలుగా చేసుకున్నాడని, ఊరికే కృష్ణారామ అని ఉండక రాజకీయాలెందుకని తనకు వ్యతిరేకంగా పావులెందుకు కలుపుతున్నాడంటూ జానారెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి కూడా అంతర్గతంగా కసుబుసుమంటున్నారట. జిల్లాలో జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిల వైరం చాలా దూరం పోయింది. రాష్ట్ర కమిటీల కోర్పు, ఎమ్మెల్సీ, కార్పొరేషన్ పదవుల పంపకాల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి జానారెడ్డి మాట విన్నారని, కోమటిరెడ్డికి చెక్ పెట్టారని టాక్ నడుస్తోంది. తాజాగా కోమటిరెడ్డిని ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి మంత్రి పదవి నుండి కూడా పీకేశారు. అందులో కూడా జానారెడ్డి హస్తం ఉందన్న టాక్ నడుస్తోంది. దీంతో పాటు జానారెడ్డి అనుచరులకే పదవులు, పనులు అవుతున్నాయని కోమటిరెడ్డి వర్గం కోపంగా ఉందట. ఇక ఈలోగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి అంశం తెరపైకి వచ్చింది. కోమటిరెడ్డి తన మనిషికే డీసీసీ పదవి ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారట. అటు జానారెడ్డి కూడా తన మనిషే డీసీసీ పీఠంపై కూర్చోవాలని పావులు కదుపుతున్నారు. దీంతో ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్లు రాజకీయం నడుస్తోంది. కోమటిరెడ్డి పేరుకే మంత్రి అని, జానారెడ్డి మంత్రి కాకున్నా సీఎం స్థాయిలో జిల్లాలో చక్రం తిప్పుతున్నారని కార్యకర్తలు, నాయకులు మాట్లాడుకుంటున్నారు. దీంతో ఎక్కడికి వెళ్లినా, ఏ విషయంలోనైనా జానారెడ్డి పేరు వినిపిస్తోంది. చివరికి జిల్లా ఎస్పీ, కలెక్టర్, డీఎస్పీల పోస్టింగ్లలో కూడా జానారెడ్డి చెప్పిన వారికే పోస్టింగ్లు వచ్చాయని తీవ్ర కోపంలో ఉన్నారట మంత్రి కోమటిరెడ్డి. జిల్లాలో తనకు ప్రాధాన్యత తగ్గడంపై కోమటిరెడ్డి నేరుగా సీఎం రేవంత్ తోనే తేల్చుకుంటానని అంటున్నట్లు టాక్ నడుస్తోంది. మంత్రి నేనా, జానారెడ్డినా, నీకు నేను కావాలా, జానారెడ్డి కావాలా అని నేరుగా తేల్చుకుంటానంటున్నట్లు తెలుస్తోంది. ఇలా ఇద్దరి హేమాహేమీల మధ్య పోరు జిల్లా కేడర్కు ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఎమ్మెల్యేలు సైతం రెండుగా చీలిపోయి 2 వర్గాలుగా విడిపోయారు. మున్ముందు ఈ ఇద్దరి నేతల మధ్య పోరు ఏ స్థాయికి చేరుకుంటుందని మదన పడుతున్నారు జిల్లా నాయకులు.